వాచ్ ఇచ్చినారు. రే శివ, రే ఆ వాచ్ వచ్చింది మన చేతికి. మనిషిని పంపిస్తా. లేదా మనం సెట్ చేసిన మనిషి ఆల్రెడీ వెళ్ళిపోయినాడు. ఎవరు ఒప్పుకుంటారు నీకు అట్లా దానికి? ఇప్పుడు వీడంటే మనం ఏదానికైనా సై అంటాడు, ఏదానికైనా ఉంటాడు మన అనుకునేవాడు. వానాయలు తెలిసినాక ఏంటుకుంటారు, ఒకరి కోసం ఎందుకు వదిలేసుకుంటారు వాళ్ళని? మన ఎంత డబ్బులు ఇస్తామన్నా కూడా ఒప్పుకోరు అట్లా పనులకు కొంతమంది. వీడు డబ్బులతో పని లేకుండా కూడా నేను చేపిస్తా కదా, నువ్వు పెట్టు, నేను కలుగుతాను, బయలుదేరుతాను, నేను ఫోన్ చేసి నీకు మాట్లాడతా. నీకు అవుతుంది, బుక్ చేరుతుంది, పేపర్లో రేపు వస్తుంది. ఓకే అవసరం ఏది పడు, వాచ్ కట్టుకో. తిక్కాయరా నీకేమైనా పిచ్చేయమని? తిక్కాయరా నీకేమైనా పిచ్చేయమని? ఏం పిచ్చే ఉంది? మామూలుగా ఇచ్చింది, ఇప్పుడు వచ్చింది, ఆడున్నప్పుడు ఇచ్చింది. ఇచ్చినాలే, ఇప్పుడు కట్టుకోదాని మళ్ళీ స్పెషల్ ఫీచర్స్ అప్గ్రేడ్ చేపించి ఇస్తాను. అర్థమైందా? ఫోన్ అయ్యి ఏమన్నా అప్డేట్ చేసేకి ఏం తిక్కారా నీకేమన్నా? నీ ఫోన్ అప్డేట్ చేసే కూడా వచ్చా? నాకు రాదు. మళ్ళీ ఎవరు చెప్తే వింటున్నావు నువ్వు ఫోన్ అప్డేట్? అంటే ఎంతమంది చెప్పుకుంటారు అప్డేట్ చెయ్యి, రీఛార్జ్ చేపి ఎట్లా అని. మళ్ళీ ఇది కూడా దీంట్లో కూడా నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నాకు తెలియని ఏంటి? ఈ పక్క బటన్ మిజైల్ యాక్టివేషన్, ఈ పక్క బటన్ ట్యాంకర్ యాక్టివేషన్, ఈ పక్కది జెట్ ట్యాప్. నువ్వు బాత్రూమ్ ట్యాప్ తీసుకొని, ఇది ట్యాప్ కాదు. ట్యాంక్ అంటే యుద్ధ ట్యాంక్ యాక్టివేషన్, ఇది వచ్చేసి బాంబు యాక్టివేషన్. పటు దీంట్లో చాలా అప్గ్రేడ్స్ ఉన్నాయి. ఇది మిలిటరీ వాచ్ టైప్, ఇది అర్థమైందా? ఆ మోడల్ తగ్గట్టు ఆ పేర్లు ఇస్తారు. పటు దీన్ని రియల్ గా అప్గ్రేడ్ చేసినాను పో. ఇప్పుడు నువ్వు అడ్రస్ ఉంటుంది దీంట్లో, ఈ అడ్రస్ నీకు తెలుదులే. ఆడ కార్ వస్తుంది, కార్ ఎక్కేసి ఆడపై దింపుతారు. ఏమే బాంబు ఎల్జీ బుక్ ఇచ్చి లైఫ్స్ గుడ్ అనో సారీ లైఫ్స్ గుడ్ అని ఇది వాళ్ళ చేతిలో ఇచ్చే పట్టు. ఇది ఇచ్చి ఈ చేతికి కట్టుకో. ఈ రెండో బటన్ అయినా పైన బటన్ అయినా ఒత్తి లైఫ్ గుడ్ అని చూడు, సౌండ్ చూడు అని ఒత్తేసి ఇచ్చే పో. ఇంకా పో, ఆడిపోయి ఒత్తుపోయి. ఎన్నిసార్లు వస్తున్నా రిజల్ట్ ఉండదు, ఆడిపోయి ఒత్తుతేనే రిజల్ట్. అది ఇప్పుడు బుక్ వాళ్ళకి ఇచ్చేసి లైఫ్ గుడ్ అని చెప్పి అది వస్తాయి. లైఫ్ గుడ్ యాదో నీకు వచ్చి గుడ్ చెప్పుకోపో. టక్కన ఒక కార్ వస్తుంది. కార్ వస్తుందా అంటే కార్లోనే పో. లాస్ట్ టైం కార్లోనే నీకు ఊరేగించేది. ఇంకా పో, ఇంకా పోతానా పని మీద పోతాడు. కార్లో పోగా ఇంకా బండిలో పోతావా? నీ బండి తోలికి రాదు కదా. పో. పోతున్నాను. నువ్వు ఇచ్చి ఇది ఇచ్చేసినా బాగుంది. ఇది మళ్ళీ నేను చేతికి వేసుకొని ఇది నొక్కడమైంది, అప్గ్రేడ్ అయిందా లేదా తెలియద్దా? వాచ్, నీ వాచ్ వాడు ఊరికే కట్టుకుంటే చూస్తాడా? నువ్వు లైఫ్ గుడ్ అన్నాక అది ఒత్తుతేనే కదా గుడ్డా కదా అని తెలిసేది నీకు. మన గుడ్డా కాదా తర్వాత ఏమవుతుందని తెలుస్తుంది నీకు. అది పోయి ఒత్తుకో. నీకు అవన్నీ ఎందుకు? నువ్వే పోయి బుక్ ఇచ్చినామా, అది పోయి వాడు ఒత్తినామా అనేది మగ్గాలు అంతే. చేతికి కట్టుకో. షోరు ఇవన్నీ నా దగ్గర ఇట్లా మాట్లాడుకుంటా టైం వేస్ట్ చేయొద్దు. వాడు మళ్ళీ వేరే ఫ్లైట్ ఎక్కి వేరే ఊరికి వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఆ బుక్ అంత లోపల అందజేయాల, మిస్ కాకూడదు. వాడు ఖచ్చితంగా వెళ్ళిపోవాలా పైకి, అర్థమైందా? వాడిని పై పంపించేకి ఏర్పాటు ఇది. ఫ్లైట్ పైన కదా పోయేది. వాడు పైకి పోకుందే మనమే పంపిల్ల. పో, పంపిస్తావా? లైఫ్ గుడ్ ఓ. ఓకే గీకే ఇవన్నీ కాదు, చిల్లాగా అట్లాడుకున్నాడు. కార్ వస్తుంది, పోయి కార్ ఎక్కిపో త్వరగా పోయి. లైక్ గుడ్ యాదవ్ లైక్ గుడ్ నీ గుడ్డు. హలో రే, పంపించినాను. ఆడ నువ్వు ఆ ఇంటి వైద్య చివరుండు, అది బుక్ ఇచ్చి పంపించినానులే. వద్దుతాడు బటన్ వద్దుతానే అట్లే బ్లాస్ట్ చేయంగా, ఇంకేం లేదాడు. ఎవరికి ఎవరు పోయినారు కూడా తెలియదు. ఇంకా ఇళ్ళే పడిపోతుంది కొలాప్స్. వానికి ఏం తెలిసిపోయాడు, బటన్ వస్తాడు.
అవునులే జాంగ్రీలో 2 కేజీలు తీసుకో, బాదుషా 3 కేజీలు తీసుకో. ఏదంటే దగ్గరలో ఫంక్షన్ ఉంది. ఏయ్ నువ్వేం మళ్ళీ వెనక్కి వచ్చి అవతరాలు చేస్తాను, నేను మళ్ళీ చేస్తా నాగరాజు. స్వీట్ షాప్కి వచ్చే నేను వస్తాను. ఏం మళ్ళీ వెనక్కి వచ్చి ఏ గుడ్లు మాట ఏం చేపిస్తాను? ఏం చేపిస్తాను? గుడ్లు అవలా తిక్కారు నీకేమన్నా? ఏమైంది? ఇల్లు కూలిపోతుంది. ఇల్లు కూలిపోతుంది. ఎవరు సరిగ్గా కట్టుకోలే, వేరే కాంట్రాక్టర్ ఫోన్ చేసినాడు. ఇల్లు సరిగ్గా స్లాబ్ సరిగ్గా లేకపోతే ఇల్లు కూలిపోతుంది పిల్లర్లు అని చెప్పినా. ఏం మెంటల్ ఏమన్నా గుడ్ల మాట చుచ్చు నొక్కితే పోతావు ఇండ్లు అంటున్నావు, ఏం దీనికి దానికి ఏం ఉందమా? నొక్కితే పోతావు ఇండ్లు అంటున్నావు, ఏం దీనికి దానికి ఏం ఉందమా? దీనికి కరెంట్ పెట్టినావా మన ఇల్లుకి? ఏమన్నా దీనికి ఏంది మనం దీనికి పెట్టినావేమన్నా? దానికి అప్గ్రేడ్ అది. మళ్ళీ అప్గ్రేడ్ కంటే ఇల్లు కూలిపోతుంది. పాపం ఏ పాపిస్తాడా గొట్టమ్మ కూడా నా చేతులు నొక్కిస్తాను ఇల్లు పోయిపోయట. వరుసద్దు అడిసేది కాదు నువ్వు. మహేందర్ సార్ తీసుకున్న కాంట్రాక్ట్ ఇది వర్క్. ఏంది మహేందర్ సార్ తెలుదా నీకే? తెలుసులే. మహేందర్ సార్ చెప్పింది మాట్లాడేది. మహేందర్ సార్ మోసం చేసినాడు వాడు. వేరే దేశానికి పారిపోతున్నాడు. వానికి చింతపండు చేపిలని బుక్ ఇచ్చి లైఫ్ గుడ్ అంటేనే అయిపోయి నువ్వు వదులుతావు. వాడి న్యాడి ఓడు. నీకు అర్థమైంది కదా. ఇల్లు కూల్చేయమంటున్నావు. ఇల్లు కూల్చేది కాదు, ఇల్లు కనపడదు డైరెక్ట్. ఇదేంది ఈ లైఫ్ గుడ్ అని ఇది ఒత్తినావనుకో. ఈడ ఈ సిగ్నల్ అద్దో, ఈ సిగ్నల్ వస్తానే నువ్వు ఇది ఒత్తిన వెంటనే ఆటోమేటిక్గా అంటది. అంటనే పీసులు కింద వాడు మన అన్నకు మోసం చేసిన దానికి వాడు చెల్లా చెదరైపోయి ఇండ్లు మొత్తం వాకిలి అన్ని విధ్వంసం అయిపోయి మొత్తం విధ్వంసమే నా బొంగ అంటే ఒక బాంబు అనుకుంటున్నావు ఇప్పుడు. కాక అట్లా ఆ పేరుతో పిలిచొద్దు నువ్వు. అట్లనే పిలుస్తావు. ఒక విధ్వంసం విధ్వంసం నేను బొంగ. ఒక పాప మనిషిని చంపేస్తాను. మా నాన్న మోసం చేయించా? ఎవడు అన్నా? తెలుసంటివి బొంగ చేస్తాడా? సరే నీకు అన్న మళ్ళీ పరిచయం చేస్తావు. పరిచయం బొంగలో పెడితే మీకు మీరు చూసుకోండి. ఒక అమాయకుడు వల్ల చేస్తావు నువ్వు. ఎట్లా చేపిస్తావు ఇంటి గురించి చెప్ప నువ్వు? ఒక అమాయకుడితో మీరు చేపిస్తారు పనులు. ఇప్పుడు అన్నతో నీకు పరిచయం చేపిస్తా. ఎవడో బజార్ పోయి అన్నట్టు నువ్వు. సరే నీకన్నా కాకపోతే అన్న కోసం నేను చేయాలి కదా. నువ్వు ఏ కొట్టు మాట నువ్వు పోతావు, నాశనం అయిపోతావు నువ్వు. అట్లా పోయినా ఉంటే ఇప్పుడు నేనేమైనా నేను అన్న కోసం ఇంకోరిని త్యాగం చేపిస్తాను. తప్పేముంది? ఏం త్యాగం అన్న బాగుండాలి కదా. అంటే నా ఎట్లా గొర్రె నేర్పిస్తావు నువ్వు. స్టైల్ గా పోతావు, కార్లో దిగుతావు, బుక్ ఇస్తావు, లైఫ్ గుడ్ అంటావు. పాపాలు లైఫ్ గుడ్ అంటావు. ఎప్పుడు గుడ్ల కూడా అంటున్నావు. అందుకు నీకు ఇది లైఫ్ గుడ్ అని ఎల్జీదే పెట్టించిన. లైఫ్ గుడ్ అని క్లిక్ అని వత్తుతానే అంతే ఇద్దరు గూట్లే కూర్చుంటారు ఎగిరి. ఇది గుడ్ అని క్లిక్ అని వత్తుతానే అంతే ఇద్దరు గూట్లే కూర్చుంటారు ఎగిరి. ఇది వల్ల మామూలు విధ్వంసం కాదు. ఇది నువ్వు ఇది ఆడుంటది కూడా తెలియదు. నువ్వు నా చాలా చిప్పు పెట్టించినాను. ఏం చిప్ప పెట్టుకొని ముడ్డులోకి పెట్టుకో. చిప్ప నీకు లేస్ చిప్ అనుకుంటానావేమో. ఏం చిప్ప నువ్వు? ఎవరేమన్నా నాతో కొట్లాడి పెట్టుకుంటున్నావు నువ్వు. ఒక ఇండ్లకి సరే సరేలే ఆ పార్కులో పోండి. నీకు ఇల్లు వాని ఇల్లు కూలుతుంటే నీకెందుకో బాధ వస్తుంది. పార్కులో ఇచ్చి లైఫ్ గుడ్ అని చెప్పి వటనొత్తు. పార్కులకు కూడా ఏం సంబంధము? ఏమి నువ్వు మొత్తానికి ఏముంది అట్లా చెప్పు. యాదంట్లో అర్థం కాలే. యాదంట్లో ఏమన్నా బాంబా? చిప్పు పెట్టినా అంతే. చిప్పు పెడితే ఎట్లా పోతుంది ఇంట్లో? యాది పార్కులోకి ఎట్లా పోతుంది? చిప్పు పెడితే ఎట్లా పోతుందంటే చిప్పుకి కనెక్షన్ చేసింటారు. నువ్వు అడవే ఇది లైవ్ గుడ్ అని వస్తున్నావు అంటే నీ గుడ్డు నువ్వు అన్ని ఎగిరిపోయినట్ల బటన్ ఒత్తుతావు. గుడ్లు పోతాయి. అది నొక్కితే నొక్కుతావు. ఈడ పని చేయదు నాకు తెలుసు. నువ్వు నా దగ్గరికైనా వచ్చి నొక్కినక్కమని ఆడి వేనాకే పని చేస్తుంది. పట్టు టైం చేయొద్దు. వాడు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు. వాడిని నువ్వు ఏం చేయవా? నీకు వాని మీద పగలేదా? వాడు అంత మోసం చేసినాడు అన్నని నీకు ఏం రోషం రావడం లేదా? నీకు అసలు వాడిని వేసేయాలనే ఫీలింగ్ కూడా రావడం లేదా? నీకు రక్తం ఉడకడం లేదా? ఇండియా మోసం చేసినాడా? ఏం చేసినాడు? ఏది ఇండియా మోసం చేస్తే నువ్వు చంపేస్తావు పోయి. ఇండియా మోసం చేసినోనే చంపమంటాడేది పో. ఇండియా మోసం చేసినోనే చంపమంటాడేది పో. నీ అంతూ నువ్వు దేశభక్తుడు వీరుడుగా పో, వీరమరణం పొందుకో.
ఒక ఇండియన్ అర్థం పెట్టుకొని ఒక అమ్మాయి గురించి చంపుతావు నువ్వు. ఇండియా అడ్డం పెట్టుకో మళ్ళీ అమ్మాయి గురించి చంపుతా ఉంటావు. అమ్మాయి కూడా కాదని నేను చెప్తాను కదా. ఇండియా అట్లా వాడు పుట్టకూడదు. ఇండియా కోసం నువ్వు చంపలేవా? చంపుతాను మళ్ళీ చంపుకో. మంచివాడు చెడ్డాడు వాంతో 2 రోజులు ఉండి చంపు. ఏ నాకు వాంతో ఏం సంబంధం కూడా. నువ్వు ఇండియా కోసం ఏమని చేస్తా అంటే చేస్తాను కానీ వాడు మంచివాడు. ఎవరు వివరాలు కనుక్కొని చేయాలా? ఎంతమంది ఉన్నారు? వాడు పొద్దునే తింటాడు, బాత్రూంలో ఎంత కూర్చుంటాడు. ఇవన్నీ నీకు అవసరంలే. అనవసరంగా చంపకూడదు మనం. ఎవరు మన ముందు మనం నీకు ఇంతకుముందు చెప్పిన అన్న సైకోని నువ్వు అదే వాళ్ళలో ఉండు. వాళ్ళని చంపు ఫస్ట్. వాళ్ళ ఇంట్లో వెళ్తాయి. నువ్వు అని వేల్సని అంటున్నావు. గుర్తుపెట్టుకో, లైఫ్స్ గుడ్ అనేది నీ వరకు ఇంకో బుక్ వస్తుంది రేపు. ఏం బుక్ వస్తుంది? అన్న ఎవరికైతే బుక్ ఇచ్చి పంపిస్తాడో వాడికి నా బుక్ ఈకోకుండా వాచ్ కట్టుకోకుండా పోయినాడంటే నెక్స్ట్ వాన్ దగ్గరికి బుక్ వాచ్ చేసుకొని ఇంకో వ్యక్తి వస్తాడు. నీకు అన్న నెట్వర్క్ తెలియడంలే. నువ్వు పోలేదంటే నీ దగ్గర ఇంకోటి వస్తాడు. వాచ్ చేసుకో. ఇది పెద్ద చైన్ నెట్వర్క్. వాచ్ చేసుకో. ఇది పెద్ద చైన్ నెట్వర్క్. ఇది ఆగదు. నువ్వు ఒకసారి దీంట్లో దిగినాక లాయర్ని పిలిపిస్తావా? లాయర్ని పిలిపిస్తావో నువ్వు ఎవరిని పిలిపిస్తావు? అసలు నీ వరకు బుక్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వాచ్ కట్టుకుని ఎప్పుడు వస్తుంది బుక్ నీ చేతులు వచ్చి లైఫ్ గుడ్ అంటే నువ్వు అంటే గూడ్చిపోయి అంటే నీ లైఫ్ పోనంటావా? మంచి జీవితము, పేరు వచ్చే జీవితము. అసలు నువ్వు ఎంత పోగొట్టుకుంటున్నావు. సరే నేను పోతున్నా మళ్ళా అప్పో పాపం చేపిస్తున్నాం కదా. ఒకటి నువ్వు పోతావా, నీ దగ్గరికి ఎవడైనా బుక్ తీసుకొని రాలా. దీంట్లో ఉండే ఒకటే ఆప్షనే. ఒకటి నువ్వన్నా పోల బుక్ తీసుకొని, లేదా వేరే వాడు నీ దగ్గర బుక్ తీసుకొస్తాడు. నీ దగ్గర బుక్ తీసుకొస్తే నువ్వు పోయేకి రెడీయా? ఇండియా కోసం నువ్వు ఆ మాత్రం ప్రాణాలు లేవా? నా మాటిని ఒక అమ్మాయి కొంచెం చంపే బదులు నువ్వు ప్రాణాలు ఇచ్చినా కూడా విలువ ఉంటుంది. నేను బతకలు కదా అంటే అమ్మాయి కూడా పోనీనా? ఫోన్ లేని వాడు ఇండియా అంటే చేసిన వాడు ఏం చేయలే. అమ్మాయి కూడా చంపుతాను ఓపెన్ చెప్పేస్తాను. అమ్మాయి కూడా వాడు చంపేది. ఆయన అమ్మాయికి నువ్వు చంపేలా? ఎందుకు? వాడు అన్నకి చేసినాడు కదా. అన్న చేసి మనకు అన్న తెలుసు కదా. అన్న మనన్నే కదా. ఏది నీకు నిజంగా అన్న తెలుసా? ప్రాణం అన్నంటే ఇప్పుడు నువ్వు అన్న కోసం చంపుతానవా, బుక్ నీ దగ్గర కోసం చంపుతానవా? ఎవరునా అన్న? అన్ననే ఫోన్ చేస్తాడు. నువ్వు బుక్ తీసుకుపోతావా లేదా నీకు బుక్ పంపిల్లనే విషయం ఫోన్ చేస్తున్నాడు. బుక్ వస్తుంది పంపిస్తానని చెప్పు, లేపేస్తానని చెప్పు. అన్న కోసం ప్రాణాలు ఇస్తాడు. లేకపోతే అమ్మాయికి నేను చంపుతావులే. వద్దులే నువ్వు ఒక నిమిషం. చంపాలనే అన్నకు ద్రోహం చేస్తాడా? ఇప్పుడు నువ్వు చేస్తావాడా? ఇప్పుడు నువ్వు పోయాడు వాచ్ వచ్చినా నువ్వు పోతావు కదా పైకి. నీకు ఎందుకు నీకు అర్థం అనాలి? నువ్వు పోయేకి సిద్ధమా? నువ్వు పోకున్నా కూడా వాళ్ళు పంపిస్తారు బుక్. ఎట్లయినా నువ్వు ఒకసారి దీంట్లో అన్న కోసం దిగినాక ఎట్లయినా పోతావు. ఎవడు అందుకే డైరెక్ట్ నాకు ఎప్పటి నుంచి ఒక ఆశ ఉంది. డైరెక్ట్ అన్ననే లేపేద్దామా? మెట్లకి పోయి వాచ్ అన్న దగ్గర వేసేసి చెప్తా అడ్రస్. పార్క్ కాడ పంపిస్తాను. నువ్వు పార్క్ కాడ పోయి ఉండి చెప్తావు. లేకపోతే నీకు అన్న ఇష్టం అంటే కదా. అన్న వేసేదేవులే. నాకు మొత్తం ఎవడోడు నీకు అన్న లేడా? ఇప్పుడు అన్న లేడా లేడా? ఇంకా లేపేద్దాం కోసం ఇట్లా చంపేద్దాం. ఇంత నువ్వు ఇచ్చినాక ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఇంతే ఇంటర్ ఇచ్చినాక చెప్పు అడ్రస్ కనుకో డేస్తామండి. ఏమనుకున్నాడు అనంతపురం అండి. అన్నా నేనే సంపేకి వేరే వాడు స్కెచ్ చేస్తున్నాడు. వాడు ఫోటో పంపిస్తా చూడు. నేనే సంపేకి వేరే వాడు స్కెచ్ చేస్తున్నాడు. వాడు ఫోటో పంపిస్తా చూడు. వీడెవడో నీ శిష్యుడు అంటానా? నువ్వు అంటే ప్రాణం అంటున్నాడు. ఎవరు చెప్పు అన్న చెప్పింటాడు. చెప్పు నా నీకు శిష్యుడు అనే నీకు గడా చెప్తున్నాడు. నువ్వే బుక్ వాచ్ వేసేస్తా అంటే వీడు నీకు నువ్వు పెట్టిన బుక్ నీ వాచ్ నీకే విసిరేయాలని చూస్తున్నాడు చూడు. ఏడలేనా నేను డైరెక్ట్ ఫ్యాన్ నీకు నా భక్తున్నా నేను అన్నా. నువ్వు ఒకసారి రావుతులేనా వద్దులేనా నీ కాలు పట్టుకుంటా. వీటికి కూడా అట్లా వాళ్ళని రెచ్చగొట్టి పిలిపించి వేసేయాలి. మచ్చంగా చెప్తే రారు. నేను బుక్ ఇస్తాను వాచ్ ఇస్తారు అంతే కదా. ఏదన్నా మైండ్ వాడు
ఇట్లా నేను బుక్కులే ఆ. అన్న 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 అని కూడా బుక్ ఇస్తా నువ్వు వాచ్ నేను అన్న, అన్న, అన్న. బటన్ వస్తే డిస్రే అంతే దరిద్ర నా కొడుకు అమాయకుని చంపుకుంటా వాడు అంటే నా కొడుకు తీయ దాటిద్దు పదంప అంటే వద్దులే నాయన వాడు డేంజర్ కాడు వద్దులే నాయన వాడు డేంజర్ కాడు ఓయమ్మా నాయన నేను వాడిని ఆడు చంపేది నిన్ను ఎరికిచ్చేది ఈజీ నాకి నేను మళ్ళీ వాంతి ఆడ పెట్టుకుని వాడు మిస్ అయిందనుకో నేను చూడు నీ కోసం నా ప్రాణాలు ఇచ్చి రెడీ అవుతాను ఏ కుట్రమాడనా? నువ్వు పో. నా- నేను నా- పార్కుకి పోయి అన్నం పిలుచుకొస్తా వద్దు, 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 వద్దు.